వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. వరంగల్లో జరిగే విజయోత్సవ సభకు రేవంత్ రెడ్డి రైతు రుణాలు మాఫీ చేస్తానని పూర్తిగా చేయలేదు అధ్యక్షులు. ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న హైడ్రా, చెరువుల్లో ఆక్రమణలు ఉన్నట్లు ఫిర్యాదులు. పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్వేర్ విశ్రాంత ఉద్యోగుల కంప్లైంట్. స్కీమ్ కాల వ్యవధి దాటిన డబ్బులు చెల్లించలేదని ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సిసిఎస్ లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్వేర్ విశ్రాంత ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట దాదాపు ₹1 కోటి మేర వసూలు చేశారని వాపోయారు. ఏడాదిన్నర తర్వాత 24% అధికంగా చెల్లిస్తామని తెలిపారని బాధితులు వెల్లడించారు. స్కీమ్ కాల వ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమిరెడ్డి నా పేరు. మా 2020లో రిటైర్మెంట్ అవ్వాలి స్కూల్ అసిస్టెంట్గా. అయితే మా అల్లుడు గారు ఇక్కడనే ఉంటాడు సాఫ్ట్వేర్. ఆయన ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమి లేకపోతే డబ్బులు ఇస్తారు, అట్లా పెట్టండి అంటే పెట్టినాడు. ఆయన రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులన్నీ ఆయన 35 లక్షలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పు ఎన్నిసార్లు అడిగినా ఇంగిస్తాం అని వాయిదాలు వేస్తారు, కానీ ₹1 కూడా ఇవ్వండి. ఆ టెన్షన్కు నాకు ఈ 6 నెలల క్రితం స్టెంట్లు కూడా పడ్డాయండి. ఇదే అపోలో హాస్పిటల్లో స్టెంట్లు కూడా పడ్డాయి. ఇప్పటిదాకా కూడా మొన్న కూడా పోయి వచ్చినా కానీ ఏం లేదు, వస్తాయి అన్నాడు, ఇవ్వలేదు. మా ధర 35 లక్షలు ఆయన మాకు పెట్టిన పీరియడ్ లెక్క ప్రకారం అయితే 76 లక్షలు రావాలండి. అసలు అయితే 35 లక్షలు. పట్టుకోండి మేడం. ఆయన డైరెక్ట్ సిగ్నేచర్స్ ఆఫ్ డైరెక్టర్ ఎండి హ్యాండ్ రిటర్న్స్ మళ్ళీ మాట్లాడతా డీటెయిల్స్ ఇవ్వండి. నేను వేరే మీటింగ్ లో ఉన్నా.
వేలే కొంతమంది అపార్ట్మెంట్ కొంతమందికి వేశారు, మాకు వేలే. అంతే మానవి 14. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు గణపురం అంజయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో జరిగే విజయోత్సవ సభను భారీ సంఖ్యలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలని దళితులకు 3 ఎకరాలు ఇస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తానని పూర్తిగా చేయలేదని, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయని, ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని, అంతా మోసం చేశారని, ఈ మోసాలన్నీ వారికే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల సతీష్, చెన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 4 పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసి ప్రపంచంలోనే గొప్ప నాయకురాలుగా కీర్తించబడ్డ ఇందిరాగాంధీ పేరు మీద వరంగల్లో జరుపుకుని ఈ మహిళా శక్తి సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మానుకోట పట్టణంలో ఉన్న 67 బూతులు 36 వార్డులో ఉన్న కార్యకర్తలకు ఉత్తేజం ఇచ్చే విధంగా రేపు మహబూబా నుంచి ఇందిరాగాంధీ జయంతిని జరుపుకొని మా అందరం కూడా హన్మకొండకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ విజయోత్సవ సభలు ఎందుకు జరుపుకుంటున్నారో ఏ ఊరుగా పెట్టారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు పలుకుతున్నారు. వాస్తవంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి అప్పుల పాలు చేసి సుమారు 7 లక్షల కోట్లు అప్పుల బందీగా తెలంగాణ బంధించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడి నేను తెలంగాణ వాదిని అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అది భక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఘనత కూడా కేసీఆర్కి దక్కుతుంది. ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి యువతను మోసం చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. అదేవిధంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి అని చెప్పి మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని మోసం చేసిన కేసీఆర్ ఘనత కేసీఆర్కి దక్కుతుంది. 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి దఫాలుగా సంవత్సరానికి 25,000 ఇస్తే ఆ 25,000 కూడా వడ్డీలకే పరిమితమైన ఘనత కేసీఆర్ దక్కుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న భూములను మొత్తం కూడా చెరబట్టి ఆ భూముల మొత్తం కూడా అన్యాక్రాంతం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా సగల జిల్లా సర్వే, సమగ్ర సర్వే అని చెప్పి దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏమో ఉరుగుద్దని చెప్పి మనందరం కూడా భావించడం జరిగింది. కానీ కూడా అది కూడా మోసపూరితమైన సర్వే అని చెప్పి తేలిపోయింది. ఇవన్నీ భరించిన తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ అయితే ఇచ్చిందో ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బలోపేతమైన పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజలు మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం జరిగింది. ఈ 11 నెలల్లో మొట్టమొదటి రాగానే ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా వాళ్ళ జీతాలు రాక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగల రేవంత్ రెడ్డి నాయకత్వాన మొదటి తారీఖునే వాళ్ళ జీతాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఆనందంగా వాళ్ళ గడుపుతున్నారు. అదేవిధంగా 11 నెలల కాలంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 65,000 ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే ఈ ఉత్సవాలు ఎందుకు చేసుకోవడానికి నేను సమాధానం చెప్తున్నాను. 6 గ్యారంటీలో పథకాల్లో ఇప్పటి వరకు ఫ్రీ బస్, మహిళలు ప్రయాణించడం మూలంగా చిన్న చిన్న కుటీర వ్యాపారాలు చేసుకున్న మహిళలు ఆర్థిక సాధికారత సాధించడంలో ఇవాళ ముందంజలో ఉన్నారు.
ఈ బస్సు ఫ్రీల వల్ల మాకు రోజు 200 నుంచి 300 రూపాయలు మిగులుతున్నాయి, నెల వచ్చేసరికి 10,000 రూపాయలు మిగులుతుందని చెప్పి వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకున్న మహిళలు మొత్తం కూడా ఆనందం గడుపుతున్నారు. అదే విధంగా 500కి సిలిండర్, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మిగతా పథకాలు కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటాం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రభుత్వం 10 కాలాల పాటు తెలంగాణ ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటుందని చెప్పి ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వానికి డోకా లేదు. అమృత నిధులు కూడా ఈ అప్పుల నుంచి బయటపడి నియోజకవర్గాన్ని కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ఎంపీ గారి నాయకత్వంలో, అదే విధంగా మనకు ప్రభుత్వ సలహాదారులు వేం నిరంజన్ గారు పెద్దలు ఉన్నారు. వారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని 19వ డివిజన్లో గల ఇందిరాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే నేడు దేశం అగ్ర ప్రధాన కొనసాగుతున్నదని మంత్రి సురేఖ అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాల మేరకు మహిళలను స్వయం సాధికారత కలిగిన శక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి సురేఖ తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారికి సౌర విద్యుత్ ప్లాంట్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హైదరాబాద్ చెరువుల్లో ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న హైడ్రా సంగారెడ్డి జిల్లాలో ఉన్న చెరువులపైన ఫోకస్ పెట్టారు. అమీన్పూర్, పటాన్ చెరువులో ఉన్న పలు చెరువుల్లో ఆక్రమణలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ ఆక్రమణలపైన దృష్టి పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై జిల్లా అమీన్పూర్, పటాన్ చెరువులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. పలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అమీన్పూర్లోని షంబికుంట, బందం కొమ్ము, చక్రపురి కాలనీ, అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించారు. చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్కి అడ్వకేట్ రవికృష్ణ ఫిర్యాదు చేశారు. ఎలా వచ్చాయి అంటే కంటిన్యూ నీళ్ళు ఓపెన్ లేదు, అవుట్ డోర్ ఏం లేదు కదా, అందుకే జామ్ అయితే. సో అంటే ఒక పరంగా ఇది రిజర్వేర్ లాగా డ్యామ్ బండ్ లెక్క తయారైంది. దీన్ని హైట్ లో అంటే మీరు ఇప్పుడు వెయిర్ లేదు, అలుగు లేదు. లాస్ట్ పోయిరా
అది ఏమైంది? హనుమకొండ జిల్లాలో కాళోజీ కళాక్షేత్రం మిగిలిన పనులు మొత్తం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యమన్నారు. బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 19న కళాక్షేత్రం ప్రారంభోత్సవం చేస్తున్నారని తెలిపారు. కళాక్షేత్రంలో ఏమైనా చిన్న చిన్న పనులు, ఫినిషింగ్, ఎలక్ట్రిసిటీ, ఫౌంటైన్ మొదలైన పనులు రేపటికల్లా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అనంతరం పక్కనే ఉన్న హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ సందర్శించి అక్కడ ఉన్న అధికారులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి కూడా, చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సంబంధిత అధికారులు పాల్గొన్నారు. डाउनलोड అయితే లేదు వేలు ఇక్కడ కలిసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఇస్తారో ఇంకా ఎవరైనా ఇక్కడే so by 2 o'clock latest seeing the land ఇప్పుడు ఆడియో కాలేజీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఉంటారో నేమ్స్ తీసుకొని పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి ముందే ఇక్కడ కూర్చోవచ్చు. సెకండ్
నెక్స్ట్ లోకల్కి అసలు ఈ గేట్ లోపలికి ఎంట్రీ ఆదిలాబాద్ జిల్లా ఓట్నూర్ క్రాస్ రోడ్ సమీపంలోని టెక్నిక్ గిరిజన గురుకుల కళాశాల సమీపంలో అటవీ ప్రాంతంలో రాత్రి రోడ్డు దాటుతుండగా వాహనదారులకు కనిపించిన పులిని చూసిన కొందరు స్థానికులు ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లో వీడియోలో తీశారు. అవసరాల కోసం నార్నూర్ జైనూర్ నుండి ఊట్నూరుకు రాకపోకలు సాధించే ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని బుర్కరేగడి గ్రామంలో ఓ రైతు పంట పొలం వద్ద ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. అదే మండలం బాబాపూర్ గ్రామంలో ఒక గేదెపై దాడి చేసి వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ ప్రతాప్ నాయక్ పేర్కొన్నారు. ये देखो जा रहा है इधर इधर उधर चला गया. निकाला ना तू. हाँ निकाल निकाल. चला गया उधर. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.